ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న డ్రైనర్ పంట మకడమియా సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఈ పంట సాగు ఇటీవల విస్తరిస్తోంది. ఎన్నో పోషక విలువలతో కూడినది కావటం వల్ల దీనికి క్లీన్ ఆఫ్ ద నట్స్ అని పేరొచ్చింది. అయితే కొత్తగా పెట్టుకోవాలనుకునే వారికి ఈ మొక్కలు అందుబాటులో లేకపోవడంతో మేలైన రకాలను దిగుబడి చేసుకుని వాటిని అభివృద్ధి చేసి ఇస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు. మకడమియా క్వీన్ ఆఫ్ నట్స్ లేదా ఆస్ట్రేలియన్ నట్స్ అని పిలుస్తారు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. తక్కువ పిండి పదార్థం, ఎక్కువ కొవ్వు, ప్రోటీన్ను కలిగి ఉండటం దీని విశిష్టత. 100 గ్రాములు మకడమియా గింజల్లో కొవ్వు 76 గ్రాములు, మాంసకృత్తులు 8 గ్రాములు, పిండి పదార్థాలు 14 గ్రాములు ఉంటాయి. తక్కువ కార్బ్స్, హెల్దీ ఫ్యాట్ డైట్ తీసుకునే శాకాహారులకు, వీగన్ ఆహారాన్ని తీసుకునే వారికి ఆరోగ్యకరమైన కొవ్వు, మాంసకృత్తులకు మకడమియా గింజలు అద్భుతమైన వనరు. ట్రీనట్ జాతుల్లో పేరెన్నికగన్న మకడమియా పుట్టినిల్లు ఆస్ట్రేలియా అయినప్పటికీ ఉత్పత్తిలో దక్షిణాఫ్రికా ముందుంది. కెన్యా, మలావితో పాటు అమెరికాలోని హవాయి దీవుల్లోనూ విస్తారంగా సాగుతోంది. మన దేశంలో కర్ణాటక, తమిళనాడు ముందున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే సాగు ప్రారంభమైంది. అధిక విలువైన గింజలనిచ్చే దీర్ఘకాలిక చెట్టు మకడమియా. వాణిజ్యపరంగా కూడా మంచి భవిష్యత్తు ఉండటంతో రైతులు వేసేందుకు ముందుకొస్తున్నారు. అయితే మన ప్రాంతానికి అనువైన రకాలు అందుబాటులో లేవు. దీన్ని గమనించిన గుంటూరు జిల్లా అనుమర్లపూడి గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి మేలుజాతి మొక్కలను దిగుమతి చేసుకుని మొక్కలను అభివృద్ధి చేస్తున్నారు. బిఎన్ రెడ్డి నర్సరీ పేరుతో మకడమియా మొక్కలను రైతులకు అమ్ముతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇది మెకడమియా అనేది రైతుకి రిస్క్ లేని మంచి కమర్షియల్ క్రాప్ అని అయితే నేను చెప్పగలనండి. ఇప్పుడు ఉన్న వాటిల్లో చాలా మందికి ఇప్పుడు బత్తాయిలు, మామిళ్ళు అలా వేసేసి కొంచెం ఇబ్బంది పడతా ఏదో ఒకటి కొత్త పంట వేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ మెకడమియా వేసుకోవచ్చు అని చెప్తాం. కొత్త పంట దీని గురించి తెలియదనే ఆలోచనలు అయితే వద్దు. మీకు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను నేను మీకు అందిస్తుంటాను. రైతుకు మొక్క నాటే దగ్గర నుంచి మొక్క అంటే నట్టు కొనేంత వరకు కూడా మీకు సలహాలు, సూచనలు ఇస్తూ మీ అంటే ఉంటామన్నమాట. మీకు అంటే దాని గురించి ప్రాబ్లం లేదు. మనం ఏది చేసినా సరే నర్సరీలో బిఎన్ రెడ్డి నర్సరీ నుంచి కొన్ని పాటిస్తాం. రైతుకి అంటే ఈజీగా ఉండడానికి దానికి సంబంధించి ఒక సిస్టమ్ అంటే ఒక పీడిఎఫ్ ఇచ్చేస్తే రైతు ఈజీగా గ్రో చేసుకోగలుగుతాడు. అదే పద్ధతిలో మెకడమియా కూడా మేము ఒక పీడిఎఫ్ తయారు చేసాం, మీకు ఇస్తామన్నమాట. మిగతా పండ్ల మొక్కలతో పోల్చుకుంటే ది బెస్ట్ వెరైటీ అనే చెప్పగలను. వెరైటీస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మెకడమియాలో కొన్ని రకాలు సుమారు 20-30 రకాలు ఉన్నాయి. అందులో మనం ఏంటంటే ఏదైనా అడ్వాన్స్డ్గా ఉన్నది, మంచి హీలింగ్ వచ్చేది అయితే రైతుకు ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో ఈ చైనాను ఇలా తిరిగేసేసి అక్కడ ఉన్న దాంట్లో బెస్ట్ వెరైటీ వాళ్ళు 90% ఒక గ్యూరివన్నే గ్రో చేస్తున్నారు. అలాంటి వెరైటీని మనం ఆంధ్రాకి తీసుకురావడం జరిగింది. ఇది మంచి అవకాశం. మీరు తీసుకెళ్ళేసి ట్రై చేసి చూడండి. మంచి హీలింగ్ వస్తుంది, మీరు ఆనందంగా ఉంటారు. అంతవరకు నేను ధైర్యంగా మీకు చెప్పగలను. మెకడమియా గ్యూరివన్ వచ్చేసరికి మనం ఈ సంవత్సరమే ఇంట్రొడ్యూస్ చేసింది కొత్త వెరైటీ. అంటే వాళ్ళు చైనాలో చాలా రోజుల నుంచి అంటే 22, 23, 24 ఇదిలో వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసి అన్ని రీసెర్చ్లు అయిపోయిన తర్వాత 100% పక్కాగా ఉంటుందని చెప్పి 24లో చెప్పడం జరిగింది. హీలింగ్ అన్ని చూసిన తర్వాత మనం దాన్ని ఈ సంవత్సరం మన ఆంధ్రాకి తీసుకురావడం జరిగింది. ఇందులో నేను చాలా మందికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4000 పైబడి ఈ గ్యూరివన్ని అన్ని ఏరియాలకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సింపుల్గా మనం ఏం చేసామంటే ఈ గ్యూరివన్ని N25 అని చెప్పేసి, అంటే ఈ ఇలా చైనాది కదా అది పలకటం రాజధాని ఇంకోటనం మనం N25 అని సింపుల్గా ఇచ్చేసాము. అంటే 25 సంవత్సరం మనం ఇంట్రొడ్యూస్ చేసాం కాబట్టి దాన్ని N25 అని చేసి నార్మల్గా ఇస్తున్నాము. అది ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 4000 పైబడే రైతులకి, అంటే 4000 మొక్కలు పైబడి ఇచ్చాము. అది తెలంగాణ ఇచ్చాము, తర్వాత కళ్యాణదుర్గం, రాయదుర్గం, అలానే ప్రకాశం జిల్లాలో కూడా కొంతమంది నేను ట్రైల్ వేస్తామంటే వాళ్ళకి ఇచ్చాము. అంటే కొంచెం హీట్ క్లైమేటే కానీ కొంచెం ట్రైల్ వేస్తాం సార్, ఇబ్బంది లేదు, నేను ట్రైల్ అంటే వాళ్ళకి ఇచ్చాము. ఖమ్మం, తెలంగాణలో ఖమ్మం, తర్వాత ఎల్బీ నగర్ ఏరియా, అలానే మహబూబ్ నగర్, సమ్ డిఫరెంట్ ఏరియాల్లో మనం ఇచ్చాము. అంటే రీసెంట్గా వాళ్ళు ప్లాంటేషన్ చేసి ఉన్నారు. ఇంకా హీలింగ్ అయితే రాలేదు. వేసిన వాళ్ళు మొక్కలు అయితే చిన్న బాగానే సర్వే అవుతున్నాయి అని చెప్పారు. ఇది మనం వచ్చరికి 8 feet, 7 feet, 8 feet మొక్కలు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. ఈ అంటే 1.5 year మొక్క అనమాట. ఇది మనకి నెక్స్ట్ 2nd year నుంచి లైట్గా ఫ్లవరింగ్ రావచ్చు, 3rd year అయితే పక్కాగా హీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ గ్యూరి1 అనేది ఏంటంటే ఒక యూనిఫామ్గా మంచిగా 3rd year మంచి హీలింగ్ స్టార్ట్ అవుతుంది అనేది మంచిగా చెప్తున్నారు.
ఒక 5వ సంవత్సరం అంటే మనకి 7వ సంవత్సరానికల్లా 5 టన్నులు మంచి దిగుబడి అంటే మంచి దిగుబడి వస్తున్నట్టే, రైతుకి మంచి ఆదాయం. ఇది వచ్చరికి మెయిన్గా ఏ నేలలు సూట్ అవుతుంది, వాటర్ పొజిషన్ ఏంటి, తెగుళ్ళు ఏంటి అనేది మేజర్ రైతుకు ఉన్న మెయిన్ డౌట్ వస్తుంది. మనకి ఇది వాటర్ నిలవని మంచి ఎర్ర నేలలు, సారవంతమైన గులక నేలలు, రాళ్ళ నేలల్లో మంచిగా వర్కౌట్ అవుద్ది. ఒక సౌడు భూములు, నల్ల భూములు, తేమని అంటే ఒక మాటలో చెప్పాలంటే తేమ ఎక్కువ రోజులు పట్టుకొని ఉండనటువంటి సాయిల్ మంచిగా ఉంటాయి. దీనికి ఏంటంటే రూట్ రాట్, దీనికి కూడా కొంచెం రూట్ రాట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల ఎక్కువ నీళ్ళు నించోవటము, అది ఎక్కువ రోజులు ఒక ఈరోజు వర్షం పడితే 10 రోజులు 15 రోజులు తేమ ఉండటము, అలాంటి నేలను ఆపేసేసి మంచి సారవంతమైన ఎర్ర నేలలు, ఈరోజు వర్షం పడితే 2-3 రోజులు మనం వర్క్ చేసుకునేటువంటి మంచి నేలలు వేసుకోవచ్చు. మేజర్గా బెడ్ సిస్టమ్ అనేది చేసుకోవడం చాలా ఉత్తమం. మొదల దగ్గర నుంచి వాటర్ అనేది వెళ్లకుండా మంచి హైట్లో కనుక మనం బెడ్ రైజ్ చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. డ్రిప్ సిస్టమ్ కంపల్సరీగా పెట్టుకోండి. అలానే దీని పెస్టిసైడ్స్ వచ్చేసరికి పెద్దగా అంటే మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ రోగాలు వస్తాయని చెప్పొచ్చు. దీనికి వచ్చేసరికి మనకి ఫ్రూట్ బోరర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. అంటే మన స్టెమ్ బోరర్ ఎలానో దీనికి ఫ్రూట్ బోరర్ కూడా ఒకటి వస్తుంది. దానికి సంబంధించి ఏ మందులు కొడితే ఏ టైంలో కొడితే కంట్రోల్ అవుతుంది అనేది మనం అంత పీడిఎఫ్లో ఇస్తున్నాము. అదొకటి వస్తుంది. దీనికి వైట్ పిండి నెల్లి అనేది కామన్గా వస్తుంటుంది, బ్లాక్ త్రిప్స్ కామన్గా వస్తుంటాయి. అవి ఇన్ని కూడా నార్మలే, మనకు తెలిసినవి. మేము దాని గురించి కూడా ఇంకా వివరంగా మీకు ఒక మొక్క నాటుకునే దగ్గర నుంచి కాపు వచ్చేంతవరకు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్ ఏంటి మొత్తం పీడిఎఫ్ తయారు చేసి ఉంచాము. దానికి మనకు రైతులకి సమాచారం ఇస్తాము. ఈ మెకడేమియా స్పెషల్ ఏంటంటే, మనం ఒక ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, ఈ రోజుకి వస్తాము, మినిమం 2 రోజులు 3 రోజుల్లోపు అమ్ముకోలేకపోతే పాడైపోతూ ఉంటాయి. అదే మెకడేమియా అనేది డ్రై నట్, మన జీడిపప్పు బాదం పప్పు టైప్ అనమాట. అందులో దీనికి ఏంటంటే షెల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం కాయ కోసిన తర్వాత నట్టు మినిమం ఒక 6 months 8 months ఉన్నా కూడా డ్యామేజ్ అవ్వదు. రైతుకి అమ్మాలా అంటే కొయ్యగానే అమ్మాలనే ఆతృత అవసరం లేదనమాట, నిదానంగానే అమ్ముకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఇది మార్కెట్ అనేది మిగతా ఫ్రూట్స్ లాగా అంటే అప్ అండ్ డౌన్స్ అనేది ఓవర్గా ఉండదు అనమాట. ఒక స్టేబుల్గా మినిమం రైతుకి లాభం చేకూర్చే విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది.